హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ లోని మహంకాళి స్ట్రీట్ లో జ్యువెలరీ షాప్ యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చాలా కాలంగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు పవన్ వర్మ. బంగారం క్రయ విక్రయాలతో పాటు ట్రేడింగ్ కూడా చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రతి సంవత్సరం తిరుపతి బులియన్ పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం జరిగిస్తున్నట్లుగా తెలిసింది. ట్యాక్స్ చెల్లింపులతో పాటు బంగారం కొనుగోళ్లలో అవకతవకలకి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. పవన్ వర్మ ఇంట్లో డాక్యుమెంట్లని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపులు, బంగారం క్రయ విక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్స్ ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. బంగారం షాప్స్ ఓనర్సే టార్గెట్గా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మహంకాళి స్ట్రీట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎవరైతే పవన్ కుమార్ వర్మ అని ఒక అతను బంగారు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా రీటైల్స్కి సంబంధించి కావచ్చు, ట్రేడింగ్స్తో పాటు బంగారం అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక 4 టీమ్స్ ఇక్కడ ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు సైతం కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి హైదరాబాద్లో దాదాపు 15 టీమ్స్కి పైగా కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. మరొక వైపు కూడా ఒక 2 ఐటీ వెహికల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 4 బృందాలుగా కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఐటీ అధికారులు ఏదైతే ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కూడా ఈ యొక్క ఐటీ రైడ్స్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎవరైతే అంటే దాదాపు 2017 నుంచి కూడా వీళ్ళ యొక్క తిరుపతి బులియన్ అనే ఒక సంస్థ పేరుతో ఇదంతా కూడా వీళ్ళు ఈ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఐటీ అధికారులు ట్యాక్స్ చెల్లింపుల విషయంలో, అంతేకాకుండా అవకతవకలు జరిగాయన్న ఒక కోణంలో ప్రస్తుతానికి మాత్రం బంగారు షాప్ ఓనర్స్కు సంబంధించినటువంటి వాళ్ళ మీద సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ శ్రీధర్తో కలిసి జ్యోతి టీవీ 9 సికింద్రాబాద్ నుంచి.